18 సంవత్సరాలు నిండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలి. 72 మంది గ్రామీణ యువతీ యువకులకు డ్రైవింగ్ లైసెన్స్లు అందజేత. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు నిర్ణీత రుసుముతో కూడిన లైసెన్స్లు అందించడం అభినందనీయం. ప్రభుత్వ విప్ అధి శ్రీనివాస్ గారు. జిల్లాలో 18 సంవత్సరాలు నిండి డ్రైవింగ్ వచ్చిన ప్రతి ఒక్కరికి లైసెన్స్ కలిగి ఉండాలనే ఉద్దేశ్యంతో జిల్లా ఎస్పీ థాట్ ప్రాసెస్ వచ్చింది అంటే ఒక లేడీ నా దగ్గర అరౌండ్ 4 months బ్యాక్ వచ్చింది. అతని హస్బెండ్ యాక్సిడెంట్ లో ఐ థింక్ వీర్నాపల్లిలో 2021లో చనిపోయారు. 2021లో చనిపోతే అతని పైన కేసు అయింది. ఎందుకంటే అతని దగ్గర అప్పుడు లైసెన్స్ లేదు. అప్పుడు ఆమె ఏంటి అంటే సార్ నాకు ఏం నష్టపరిహారం లేకపోతే గవర్నమెంట్ సైడ్ నుండి లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుండి ఏం రాలేదు. అప్పుడు నేను కనుక్కున్నాను అంటే ఇప్పుడు లైసెన్స్ ఉంటే ఏమైనా అయితే మీరు యాక్సిడెంట్లో చనిపోతే మీ ఫ్యామిలీకి మీ వైఫ్కి కొడుకుకి కూతురుకి లైసెన్స్ ఉంటే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ కంపెనీ ఆపోజిట్ వెహికల్ వాళ్ళు లేకపోతే మీ ఇన్సూరెన్స్ మీ వెహికల్ వాళ్ళు అప్పుడు డబ్బులు వస్తాయి. మీ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా ఆపోజిట్ వెహికల్ ఇన్సూరెన్స్ ఉన్నప్పుడు కూడా లైసెన్స్ లేకుండా డబ్బులు రాదు. అదే ఒకటి కారణం. సెకండ్ ఏంటి అంటే అందరికీ ఇప్పుడు డ్రైవింగ్ చాలా మంది వస్తుంది బట్ లైసెన్స్ వల్ల అప్లై చేయరు. ఒక లైసెన్స్ ఫైన్కి 1000 రూపీస్ ఫైన్ ఉంటుంది. 1000 మినిమం విత్ 1000 ఫైన్. అది మీరు ఎందుకు ఇవ్వాలి? ఎందుకంటే మన పని ఏంటి అంటే మీరు అందరు మనం ఆపి చెక్ చేయాలి. కొంతమంది పిల్లలకి ఇస్తున్నారు. ఇంతకుముందు మనం మైనర్ డ్రైవింగ్ ఒక డ్రైవ్ పెట్టాము. దాదాపు 400-500 పిల్లలు పట్టుకున్నాము. వాళ్ళ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఫ్యామిలీ మెంబర్స్ కూడా చూసుకుంటే కొంతమంది ఫ్యామిలీ పేరెంట్స్ దగ్గర కూడా లేదు. లైసెన్స్ ఉంటే మీకు ఒక ఐడి కార్డు దొరుకుతుంది, ప్లస్ అది లీగల్ అవుతుంది. మనం కూడా మీకు ఆపదానికి లేదు. కొంతమంది బాధ ఉంటుంది, పోలీస్ ఆపి చెక్ చేస్తారు. మనం కూడా మీకు ఆపి చెక్ చేయము. లైసెన్స్ ఉంటే సార్ లైసెన్స్ ఉంది, హెల్మెట్ ఉంది, అంతే అయిపోయింది. ఈ ప్రోగ్రామ్ దానికోసం మనం పెట్టాము. సో ఇప్పుడు మళ్ళీ ఇది ఇప్పుడు 70-75 మెంబర్స్కి మనం ఇచ్చేసాము. ఇంకా మనం ప్లాన్ చేస్తాము. అదే మనం ఫోకస్ వీర్నాపల్లి అండ్ రుద్రంకి మ్యాక్సిమం అక్కడే ఫోకస్ చేస్తాము. ఎందుకంటే సిరిసిల్ల కంటే వాళ్ళ దూరం. ఫస్ట్ పాయింట్ అది. నెక్స్ట్ అక్కడ కొంచెం ట్రైబల్ పాపులేషన్ ఉంటుంది. సో లాస్ట్ టైం ఎవరెవర్ అప్లై చేయలేదు మీ వాళ్ళకి చుట్టాల వాళ్ళకి మళ్ళీ మీరు చెప్పండి. ఇది మళ్ళీ ప్రోగ్రామ్ ఉంటుంది, అందరు రిజిస్టర్ చేయండి. మళ్ళీ పోలీస్ స్టేషన్లో వెళ్ళి మీరు మళ్ళీ రిజిస్టర్ చేస్తే కొంతమంది ఎక్కువ మంది 100-150 మెంబర్స్ గ్యాదర్ అయితే మళ్ళీ ఇది మనం ఒక 10-15 డేస్లో ఇది ఫినిష్ ఆఫ్ చేస్తాము. సో దట్ మళ్ళీ మీకు లైసెన్స్ ఈజీగా వచ్చేస్తారు. ఇది ఆర్టీఓ కూడా చెప్పాము మనం. ఇంతకుముందు కమిషనర్ గారు ఇక్కడ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ హైదరాబాద్తో కూడా మాట్లాడి ఎక్కువ మనం అది తీసుకున్నాము. మన జిల్లాలో అది ఉంటుంది, ఎవ్రీడే స్లాట్స్ ఉంటుంది. ఎవ్రీడే స్లాట్స్ ఎక్కువ తీసుకున్నాము. అక్కడ మీకు అడ్జస్ట్ చేయించాము. ఎవరెవరు కొంతమంది ఫెయిల్ అయ్యారు ఇప్పుడు ఈ టెస్ట్లో. ఇప్పుడు 72 పాస్ అయ్యారు. కొంత ఐ థింక్ 30-40 మెంబర్స్ ఫెయిల్ కూడా అయ్యారు. వాళ్ళకి కూడా మళ్ళీ ట్రై చేస్తాము, వాళ్ళకి కూడా మళ్ళీ పంపిస్తాము. సో వాళ్ళకి కూడా వస్తుంది. సో థ్యాంక్ యూ. మీరు వచ్చేసారు ఎమ్మెల్యే గారు. చేస్తే మా ఎస్పీ గారు చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్తో ముందుకు పోతున్నారు. మీరు రోడ్లో చూస్తారు, రోడ్లో కూడా అంతా ఒక మోడల్ లాగా ఇన్నోవా కార్, తర్వాత పోలీస్ మ్యాన్ అది ఒక బొమ్మలాగా పెట్టి కొంచెం అంతా మనకి అందుబాటులో లేని చోట, సిగ్నల్ లేని చోట కూడా అది చేశారు. అక్కడ కూడా కంట్రోల్ చేశారు. అదేవిధంగా మిషన్ జ్వాల అలాంటి చాలా ప్రోగ్రామ్ తీసుకొచ్చి ముందుకు పోతున్నారు. ఈ ప్రోగ్రామ్ కూడా చాలా గొప్ప ప్రోగ్రామ్. మీరు అందరూ ట్రైబల్ ఏరియా నుంచి ఉన్నారు కాబట్టి. అండ్ మన దగ్గర ఉన్న ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ కూడా ఉంది. ఇక్కడ కూడా మనం సార్ 100 దాకా ట్రైనింగ్ ప్రోగ్రామ్ చేయవచ్చు సార్. సో అది కూడా మాకు అందుబాటులో ఉన్న ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది. మీరు ఫెయిల్ అయిన వాళ్ళు అక్కడ పోయి ఒకసారి రెమెడియల్ క్లాస్ తీస్తే బాగా ఉంటుంది. సో అది కూడా ఎస్పీ గారికి నా రిక్వెస్ట్ ఏమంటే ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా అక్కడ పంపవచ్చు. టెక్ మహీంద్రా వాళ్ళు చేస్తున్నారు కాబట్టి మన దగ్గర అందుబాటులో ఉంది అది ఫెసిలిటీ. సో దీంతో పాటు మీకు ఆర్టీసీలో కూడా జాబ్ రావడానికి అవకాశం ఉంటుంది. సో అది కూడా ఉన్నాయి. తర్వాత ప్రైవేట్ కూడా ఊబర్, ఓలా అలాంటి సంస్థల్లో మీరు ఎస్టీ కమ్యూనిటీ నుంచి కొంతమంది ఉంటారు. మీకు ఎస్టీ లోన్స్ ద్వారా మీకు వెహికల్ కూడా మీరు లోన్లో తీసుకొని మీరు అది కూడా ఒక ఉద్యోగం లాగా ఏర్పాటు చేయవచ్చు. సో అది కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో నేను నాకు జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి పోలీస్ అడ్మినిస్ట్రేషన్కి నేను చాలా థ్యాంక్ యూ చెప్తున్నా. ఇలాంటి గొప్ప మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారు కాబట్టి. సో థ్యాంక్ యూ ఎస్పీ గారు. ఈరోజు రాజన్న సిరిసిల్ల పోలీస్ యంత్రాంగ పక్షాన
జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ గారు సామాజిక స్పృహతో భద్రత పరంగానే కాదు, అడ్మినిస్ట్రేటివ్ పరంగానే కాదు, శాంతి భద్రత కాపాడుతూ కాదు, కొన్ని కార్యక్రమాలు కూడా చేయాలని లక్ష్యంలో ఒక భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పడేసి మమ్మల్ని ఆహ్వానించినందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. నాతో పాటు ముఖ్య అతిథి వచ్చినటువంటి రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గారు సంజీవ్ కుమార్ ఝా గారు, నూతన వరోడిలో వారు కూడా అనేక గ్రామాలు, పల్లెలు, అనేక ప్రాంతాల వివిధ సమస్యలను ఒడిచిపట్టుకుంటూ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నిస్తున్నటువంటి వారికి, డిఎస్పీ గారికి, సిరిసిల్ల డిఎస్పీ గారికి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ లక్ష్మణ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి జిల్లా పోలీసు యంత్రాంగం, వివిధ హోదాలు ఉన్నటువంటి అధికారులు, అధికారులు, వీర్నపల్లి, రుద్రేణి మండలం నుంచి వచ్చినటువంటి లబ్ధిదారులు, పాత్రికేయ మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా